హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఓఎన్జీసీ సంస్థ నుంచి మనకు 2700 పైగా స్లాట్స్ భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు మన సొంత రాష్ట్రంలోనే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్తో పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ 10th+ ఐటీతో క్వాలిఫికేషన్ ఉన్నాయి. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి. బీటెక్ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి ప్రతిదీ. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇంటి చూడండి బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీరు చాలా కొద్దిగా బూస్టప్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఓఎన్జీసీ సంస్థ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆయిల్ ఇండియా న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి మనకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కదా, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టే అక్టోబర్ 16, 2025 మనకు 2 days అవుతుంది అనమాట నోటిఫికేషన్ అనేది వచ్చి. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టే మనకు అక్టోబర్ 16వ తేదీన మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అదే రోజున మనకు అక్టోబర్ 16వ తేదీన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 6, 2025 నెక్స్ట్ మంత్ 6th వరకు అప్లై చేసుకునే టైం అవుతుంది. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు రిజల్ట్స్ అనేవి మనకు నవంబర్ 26, 2025 ఆ డేట్ని అయితే మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నవంబర్ 6, 2025 మనకు అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి మనం ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 24 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years వస్తుంది కాబట్టి 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాలైనటువంటి స్లాట్స్ భర్తీ చేస్తుందని చెప్పాను కదా. వీటిలో మనకు 10th క్వాలిఫికేషన్ ఉన్నాయి, 10th+ ఐటీతో ఉన్నాయి, 10th+ డిగ్రీ కూడా ఉన్నాయని. ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ తోటి లైబ్రరీ అసిస్టెంట్ ఏవైతే ట్రేడ్స్ ఉందో ఆ ట్రేడ్కి సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 10th+ ఐటీ ఉన్న వాళ్ళకు మెకానిక్, ఆటో, ఎలక్ట్రానిక్ వచ్చేసి 10th+ ఐటీ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 10th+ ఐటీ ఉండాలి. డ్రాట్స్మ్యాన్, సివిల్ ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియను, అదేవిధంగా మెషినిస్టు, ఇంకా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. మెకానిక్ రిపేరర్, మెయింటెనెన్స్ వెహికల్, మెకానిక్ డీజిల్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ప్యాథాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియాలజీ, స్టెనోగ్రాఫర్, సర్వేయరు, ఇట్లా చాలా రకాల పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు బీకామ్ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. బీఎస్సీ కెమిస్ట్రీకి వచ్చేసి ల్యాబ్ కెమిస్ట్రీ, బీబీఏ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళకి వచ్చేసి సెక్రటరియట్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంటు, అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళకు ఫైర్ సేఫ్టీ సూపర్వైజరు, అదేవిధంగా 3 years డిప్లొమా చేసినటువంటి వాళ్ళకు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా మెకానికల్ ఎగ్జిక్యూటివ్, ఇట్లా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మీరు ప్రతిదీ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఓవరాల్గా వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకు 2743 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఏవైతే పోస్టులు ఉన్నాయో మళ్ళీ వాటిలో మనకు సౌత్ జోన్ సపరేటు, నార్త్ జోన్ సపరేటు, సెంట్రల్ జోన్ సపరేట్ అని ఇక్కడ మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సదరన్ సెక్టార్ కింద మనకు చెన్నై అనమాట. చెన్నైలో వచ్చేసి మనకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇట్లా మీరు చూసుకోండి. చెన్నైలో వచ్చేసి మనకు 40 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ వచ్చేసి మనకు 76 అనమాట. ఇక్కడ కాకినాడలో వచ్చేసి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 23, డ్రాట్స్మెన్ సివిల్ 2, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 11, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 4, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్కి వచ్చేసి 8, ఫిట్టర్కి వచ్చేసి 14, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 6, మెకానికల్ డీజిల్ 2, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్కి వచ్చేసి 5, సెక్రటరియల్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చేసి 2, అకౌంట్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 2 పోస్టులు అనమాట ఇక్కడ కాకినాడలోన. అదేవిధంగా ఆంధ్రాలో వచ్చేసి మనకు రాజమండ్రిలో కూడా మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. రాజమండ్రిలో వచ్చేసి ఓవర్గా 53 పోస్టులు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో వచ్చేసి 2, ఎలక్ట్రీషియన్కి 8, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ 1, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్కి వచ్చేసి 10 పోస్టులు, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్ 1, ఫిట్టర్కి వచ్చేసి 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి 2, ల్యాబ్ కెమిస్ట్రీ 3, అదేవిధంగా మెకానికల్ ఎగ్జిక్యూటివ్ 1, సెక్రటరియట్ ఆఫీస్ అసిస్టెంట్ 4, అదేవిధంగా వెల్డర్కి వచ్చేసి 1, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 4, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 1. ఇట్లా మనకు రాజమండ్రిలో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక చెన్నై జోన్ కింద మనకి ఇంకా వేరే సెంటర్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఓఎన్జీసీ ఏదైతే ఆల్ ఇండియా న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు అప్రెంటిస్షిప్ పోస్ట్ అండర్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నటువంటి ఏవైతే 2700 పైగా పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు అనమాట. అప్రెంటిస్‌షిప్ అంటే ఏం లేదు బ్రదర్. మనకేందంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని మనకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 1 ఇయర్ మనకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్టైఫండ్ కూడా మనకు ఒక్కొక్క క్వాలిఫికేషన్‌కి ఒక్కొక్క విధంగా అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. అది ఎంతుంటే ఏంటి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లారిటీగా వాళ్ళే మెన్షన్ చేశారు నోటిఫికేషన్‌లోన. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు స్టైఫండ్ వచ్చేసి మనకు ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ చేసుంటారో, అప్రెంట్ చేస్తారో బీఏ గాని, బీకామ్ గాని, బీఎస్సీ గాని, బీబీఏ గాని, బీఏ గాని, బీటెక్ గాని క్వాలిఫికేషన్ వాళ్ళకు 12,300 మీకు స్టైఫండ్ అయితే వస్తుంది పర్ మంత్. అండ్ 3 ఇయర్స్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు 10,900 మీకు పర్ మంత్ సాలరీ ఉంటుంది. అంటే స్టైఫండ్. అదేవిధంగా ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఎవరైతే 10థ్ గాని లేకుంటే 12థ్ అంటే ఇంటర్మీడియేట్ గాని ఎవరైతే చేసుంటారో వాళ్ళకు 8,200కు స్టైఫండ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఐటీఐ ట్రేడ్ 1 ఇయర్ డ్యూరేషన్ కింద ఎవరైతే చేసుంటారో 1 ఇయర్ ఐటీఐ ట్రేడ్ ఉన్న వాళ్ళకు 9,600 పర్ మంత్ స్టైఫండ్. అదేవిధంగా 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ ఎవరైతే చేసుంటారో వాళ్ళకు 10,568 మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ మంత్. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ఇవి మనకు అప్రెంటిస్‌షిప్ కింద మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ గాని, ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి రన్నింగ్ గాని కండక్ట్ అయితే చేయరు. ముందుగా మీరేం చేస్తారంటే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీకు మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. మీరు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? దాని ద్వారా అప్లై చేసిన మొత్తం కూడా చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే గన మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు పెడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎన్ఏపీఎస్ స్కిల్ కింద మనకు అప్లై చేసుకోవాలంటే అప్రెంటిస్‌షిప్ india.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒకవేళ ట్రేడ్స్ మెన్షన్డ్ ఏవైతే ఉన్నాయో 32, 39 ఏవైతే పోస్ట్ ఉంటాయి కదా! వాటికి nats.education.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ 6, 2025 నెక్స్ట్ మంత్ 6 వరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వరకు నోటిఫికేషన్ వాళ్ళు లాస్ట్‌లో వచ్చేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కాకినాడలో ఉన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఇక్కడ కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా బ్రదర్ మాకు తెలంగాణ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు కూడా అంటే మెన్షన్ చేయలేదు కదా! తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ అవకాశం అయితే మెన్షన్ చేయలేదనమాట వాళ్ళు అప్లై చేసుకోండి. బట్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ. ఇక అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు స్టైఫండ్ అని మనకు ఎంత ఇస్తారు ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా మనకు ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఎంత ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుందంటే మనకు వాళ్ళ నోటిఫికేషన్ వచ్చేసి ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 12 మంత్స్‌లో అయితే మనకు మెన్షన్ చేశారు. అంటే 1 ఇయర్ వరకు మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది. ఆ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వల్ల మనకు అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మనకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాని ద్వారా మనం ఎంతో అంత మనకు నాలెడ్జ్ ఉంటుంది. ఏదో ఒక వర్క్ అయితే వచ్చినట్టు ఉంటుందనమాట. ఎవరికాడైతే ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ ఉంటుందో అండ్ అదేవిధంగా మనకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి కంప్లీట్‌లీ మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు అనమాట. ఎటువంటి పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. మళ్ళీ కింద కామెంట్ అయితే చేయొద్దండి. ఇవి అప్రెంటిస్‌షిప్ పోస్టులే. మనకు ఓఎన్‌జీసీ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.